పేరిన్ నాని మనతో ఉన్నారు. ట్రాఫిక్ క్లియర్ చేసే పేరిన్ నాని. కారు ఫుట్ రెస్ట్ మీద కనపడే పేరిన్ నాని. 25 ఏళ్ళు రాజకీయంలో ఉన్నారు. 25 ఏళ్ళు మంత్రిగా చేశారు. సీనియర్గా సబ్జెక్ట్ మాట్లాడే నాయకుడిగా అక్రాస్ ద పార్టీస్ మీకు ఒక ఐడెంటిటీ ఉంది కదా. అయినా సరే మీరు ఎలాంటి భేషజాలు లేకుండా ఇలాంటి సీన్స్ మామూలుగా చాలా ర్యాండమ్గా కొలోక్వియల్గా కనిపిస్తుంది. ఏంటి ఇదంతా రాజకీయ విధేయత, లేదంటే కనుక మీరు డౌన్ టు ఎర్త్ మీ స్టైల్ ఇలాగే ఉంటుంది అని అనుకోవాలా? ఒకటి బేసిక్గా లీడర్ పట్ల ఎనలేని ప్రేమ ఉంది. అంటే ఒక స్నేహితుడు, నేనైతే జగన్మోహన్ రెడ్డిని ఒక స్నేహితుడు అనుకుంటాను. నాయకుడే, కానీ నా స్నేహితుడు నాయకుడైతే అంటే స్నేహితుడిగా ఉన్నవాడు నాయకుడై ఆ నాయకుడితో కింద పనిచేస్తున్నాననే ఫీలింగ్ నాకు. ఎవరిని నన్ను తిట్టుకొని లేకపోతే ఈడు జగన్ స్నేహితుడు ఏంటి అనుకుని నా ఫీలింగ్ అది. జగన్తో చదువుకున్నావా అంటే నేను ఆయనతో చదువుకోలే. అలా అనుకోకపోయినా జగన్తో ఎన్నేళ్ళు తిరిగావా అంటే తిరగలా. నేను స్వభావాల పరంగా కూడా చెప్తా. మీరేమో అవుట్ స్పోకెన్ ఓపెన్గా మాట్లాడతారు, ఆయనేమో సిగ్గర్గా కనపడుతూ ఉంటారు. విపరీతమైన సిగ్గర్ ఆయన, బాగా ఇంట్రోవర్ట్. మరి కోహరెన్స్ ఎలా కుదిరింది మిత్రుడికి? మనిషి మీద ఇప్పుడు అంటే విభిన్న లక్షణాలు అవ్వచ్చు, కానీ నాకెందుకు అతనంటే విపరీతమైన ప్రేమ కూడా ఎట్లా అంటే ఇతను నా ఫ్రెండే అనుకుంటా. జగన్ అందుకే అప్పుడప్పుడు చాలాసార్లు చాలాసార్లు నా వైఫ్ కూడా నన్ను కరెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే ఏమంటే మీరు ఏకవచనంతో మాట్లాడుతున్నారు చెప్తే నేను కావాలని మాట్లాడట్లేదు, మరి నేను ఫ్లోలో వచ్చినప్పుడు వచ్చేస్తుంది, అంతేగాని నాకు అంటే నాకు అప్పుడు కూర్చొని అనలే ఎందుకు వస్తుంది ఏంటంటే జగన్ అంటే ప్రేమ, నా స్నేహితుడు అనుకునే మాట్లాడుతూ ఉంటాను. లీడరే 100%. నేను కొట్టి చెప్తున్నాను సార్, లీడర్ అంటే సుప్రీం అని అనుకుంటాను. ఎస్, మనం అతని నాయకత్వంలో పనిచేస్తాక నిర్ణయించుకున్నాక అతను సుప్రీం. నా సీనియారిటీ, నా ఎక్స్పీరియన్సు, నా క్యాపబిలిటీ, నా స్ట్రేచరు ఏదన్నా జగన్ నాయకత్వం కిందే. అంతేగాని నేనేమనుకుంటా అంటే అసలు జగన్మోహన్ రెడ్డి లేకపోతే నన్ను చూసేవాడు ఎవడు, నన్ను పలకరించేవాడు ఎవడు? అంటే ఇప్పుడు నేను అడిగినవన్నీ అభిమానంలో భాగం. ఎస్, అతనంటే ఇష్టం, అభిమానం. మంచి ఉన్నప్పుడు మంచి చెప్తాం, చెడు ఉన్నప్పుడు సార్ ఇది మనం కరెక్ట్ కాదని చెప్తాం. అట్లాగే స్టార్ట్ అయ్యాం. రైతులను చూడాలి. అల్టిమేట్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతులను చూడాలి, పొలాలు చూడాలి. ఈ ప్రభుత్వం యొక్క ఉదాసీనతను, ప్రభుత్వం యొక్క తప్పిదాలని నిలదీసేట్టుగా ఆయన మాట్లాడాలి. అప్పుడు రైతులకు మేలు జరుగుతుంది అనేది బ్రాడర్ ఇంట్రెస్ట్. ఈలోపు దారిలో కేడరు, పార్టీ అందరూ అడ్డుకుంటూ ఉంటే అల్టిమేట్గా లక్ష్యం అంటే సమాజానికి జరగాల్సినటువంటి, రైతాంగానికి జరగాల్సినటువంటి మేలు జరగకుండా పోద్ది కదా అనేది ఆ కంగారులో మనం క్లియర్ చేయాలి, ముందుకెళ్ళాలి, నాయకుడికి ముందుకు తీసుకెళ్ళాలి. అది తప్పితే ఏముంటుంది మన స్టేచర్. నేను పరిగెత్తాను, నీ కారు బయటికి ఎలాడాను, నా విలువేం తగ్గుద్ది? నా విలువేం తగ్గదు కదా. పేరు నాని నేను తప్పుడు పని చేస్తే, నేనేమన్నా సమాజం లేదా నేను సిగ్గుపడే పని చేస్తే నా స్టేచర్కి అది తప్పు. కానీ నాయకుడి కారు బయటికి ఎలాడితే తప్పే ఉంది, నాయకుడి కోసం ట్రాఫిక్ క్లియర్ చేస్తే తప్పేంటి? రైట్. మీరు ఇంతగా అభిమానించే జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలు అంత ఘోర పరాజయం పాలవడానికి వైసీపీ కారణం ఏంటంటారు? దగ్గర నుంచి చూస్తుంటారు మీరు, రాజకీయ అవగాహన ఉంది మీకు, అలాగే ఎమోషనల్ కనెక్ట్ కూడా ఉంది కదా. ఈ రెండింటిని బట్టి చూస్తే అసలు కారణం ఏంటి అంత డిజాస్టరస్ రిజల్ట్ రావడానికి? ఫిల్టర్ లేకుండా చెప్పండి. నేను జగన్మోహన్ రెడ్డి గారిని చూసింది సార్, అతనిలో చాలా రివల్యూషనరీ ఐడియాలజీ అండి. ఎంత రివల్యూషనరీ అంటే అతను అంటే అవ్వచ్చు, డబ్బున్నోడు కుటుంబంలో, బాగా సంపద కలిగిన కుటుంబంలో పుట్టుండొచ్చు. బాధ ఏంటో, ఆకలి బాధ కానీ, లేదా బట్టలు కొనుక్కుంటాకో, లేకపోతే ఎక్కడికైనా వెళ్తాకో, లేకపోతే రోజు గడవటాకో అట్లాంటి ఇబ్బందులు పడిపోవచ్చు, రుచి చూసి ఉండకపోవచ్చు. కానీ అవన్నీ మనసుతో విన్నాడు, హృదయంలో ఆకలింపు చేసుకున్నాడండి. పాదయాత్రలో కానీ లేదా ఓదార్పు యాత్రలో కానీ చూసుకుని నిజంగా సామాన్యుడిగా ఉండి రాజకీయాల్లోకి వచ్చి పెద్దోడైన చంద్రబాబు కంటే కూడా, చంద్రబాబు ఏమో పూర్తిగా సామాన్యుడి కుటుంబంలో, ఒక చిన్న తల్లిదండ్రుల కుటుంబంలో పుట్టి, ఒక సామాన్యుడైన కుటుంబంలోంచి వచ్చి సామాన్యుడిగా రాజకీయాల్లోకి వచ్చి సామాన్యుడిగా శాసనసభలోకి అడుగుపెట్టి ఆలోచన సరళి సామాన్యుడికి దూరంగా జరిగిపోయి అతను చూస్తే ఒక సంపద కలిగిన కుటుంబంలో, డబ్బున్నోడు కుటుంబంలో పుట్టి సామాన్యుడికి, పేదోడికి చేరువుగా ఆలోచించేసే
మనిషిగా ఇతను ట్రాన్స్ఫార్మ్ అవటం, ఆలోచన చేసే లక్షణాలు అవ్వటం చాలా గొప్ప విచిత్రమైన విషయాలు. దాంతో ఏం చేశాడు ఆయన, చాలా విషయాలు చదువు మార్చి చూపించాలి. చెప్పే కదా, చదువు ద్వారా మాత్రమే పేద కుటుంబాలు వృద్ధిలోకి వస్తాయి. నేను ముఖ్యమంత్రిగా 25 ఏళ్ళు ఉన్నా కూడా ఎవడు బాగుపడేది ఉండదు. ఆ కుటుంబం బాగుపడేది ఖచ్చితంగా ఆ ఇంట్లో పిల్లలు బాగా చదువుకుంటే మాత్రమే. సమాజంలో మిగతా డబ్బున్న వాళ్ళ పిల్లలతో పోటీ పడి ఉద్యోగాలు సంపాదిస్తే మాత్రమే, మంచి ఉన్నత స్థితికి వెళ్తే మాత్రమే ఆ తల్లిదండ్రులు కూలికి వెళ్ళాల్సిన పని లేదు కదా, ఆ కుటుంబంలో ఇంకెవడు పనికి వెళ్ళాల్సిన పని లేదు కదా, ఆ కుటుంబంలో ఎవడు రేకుల షెడ్లోనో పాకల్లోనో అద్దెకు ఉండాల్సిన పని లేదు కదా. అది తన ఐడియాలజీ. అందుకోసం ముందు చదువు మీద దృష్టి పెట్టాడు. మీరు చెప్పండి, 46,000 స్కూల్స్ ఉంటే దాదాపుగా 48,000 స్కూల్స్ ఉంటే 16,000 స్కూల్స్ని మార్చి చూపించాడు 5 ఏళ్లలో. కోవిడ్ ఉండి 2 ఏళ్ళు కోవిడ్ అంటే 3 ఏళ్ళు అతను వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్ 19-24 అంటే కూడా 3 ఏళ్లే లెక్కెట్టాలి, 5 ఏళ్ళ టెన్యూర్ కాదు అది. ఆ 3 ఏళ్లలో 16,000 స్కూల్స్ని మార్చి చూపించాడు. నాతో మొన్న ఒక టీచర్ గారు వచ్చి మాట్లాడారు. అంటే వాళ్ళు మార్నింగ్ వాక్కి వెళ్తున్నారు, నేను మా ఇంటి బయట కూర్చుని ఉన్నాను. లోపలికి వచ్చారు. దాంట్లో 2 వర్కింగ్ టీచర్స్ ఉన్నారు, ఒకళ్ళు రిటైర్డ్ టీచర్, రీసెంట్గా రిటైర్డ్ అయ్యాడు. వచ్చి కూర్చుంటే కుర్చీలు వేసి కూర్చున్నారు. మాట్లాడా, ఏంటి సంగతులు అంటే, ఊరికే అండి మిమ్మల్ని చూసి వచ్చాం లోపలికి అన్నారు, సందులోకి ఉంటుంది మా ఇల్లు. అన్నాడు, సార్ నాకైతే నేను దేవుడి దయ వల్ల మా అమ్మ నాన్న దయ వల్ల రిటైర్డ్ అయ్యేప్పటికీ 1,80,000 1,60,000 జీతంతో రిటైర్ అయ్యానండి. అద్భుతమైన పెన్షన్ అండి, నేను కూర్చుని తిన్నా కూడా నాకేం ఇబ్బంది లేదు. కానీ నా జీవితం అంతా ఒక ఎత్తు టీచర్గా, చివరిలో జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో మాత్రం నిజంగా నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ అండి. నా చేతితో నా అకౌంట్లో డబ్బులు పండి నేను నాణ్యమైన సామాన్లు కొనుక్కొచ్చాను, నాణ్యంగా నా కన్స్ట్రక్షన్ చేయించాను, సామాన్లు మంచి మంచి సామాన్లు కొన్నాను, నా చేతితో చేశాను. స్కూల్ అద్భుతంగా మారింది. నా కల్లో కూడా నేను స్కూల్ ఇలా మారుతుంది అని నా జీవితంలో నేను అనుకోలే. పిల్లలకి ఇంత గొప్పగా సాంకేతికమైనటువంటి నైపుణ్యాన్ని అందిస్తారని ప్రభుత్వం ఇటు వస్తుంది, జగన్ అనే ఒక ముఖ్యమంత్రి వస్తాడు, ఇంత మారుస్తాడు, స్కూల్స్ మీద దృష్టి పెడతాడని నా జీవితంలో కల్లో కూడా ఊహించలేదండి. నాకైతే రిటైర్ అయ్యేప్పుడు హ్యాపీ ఎండింగ్ సార్. చాలా తృప్తిగా రిటైర్ అయ్యాను సార్. నా టైంలో స్కూల్ మారింది, పిల్లల భవిష్యత్తు మారింది, పిల్లలకి నాలెడ్జ్ పెరిగింది, నేను ఇంగ్లీష్లో పాఠం చెప్పగలిగాను, నాకు తర్ఫీదు ఇచ్చారు. ఎండింగ్ మాత్రం నా జీవితంలో చరమాంకంలో టీచర్గా హ్యాపీ ఎండింగ్ అండి అని చెప్పాడు. ఏం కావాలి అంత గొప్పోడి దగ్గర, అంటే అంత గొప్ప మనసున్న ముఖ్యమంత్రి దగ్గర పనిచేయటం, అంత గొప్ప నాయకుడి దగ్గర పనిచేయడం కంటే మనకి తృప్తిగా, ఆ టీచర్ గారు ఆ మాట చెప్పేలాక నాకు కూడా తృప్తి. అంటే మరి ఇలాంటి హ్యూమన్ టచ్ లేదు సార్. స్కూల్స్ మీద, నెక్స్ట్ హాస్పిటల్స్ మార్చాడు. ఇట్లా అంటే రెవల్యూషనరీగా మార్పులు చేసి చూపించాలి. తనేం భావించాడు, అసలు సమాజంలో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయించుకుంటుంది. అంటే ఒక ఆస్తి కొంటే రోజు చెమటోడ్చి, రక్తాన్ని చెమటగా మార్చి, డబ్బు సంపాదించి, రూపాయి దాచుకుని ఒక ఆస్తి ఇంటి కోసమో లేదా ప్రశాంతమైన అంటే ఒక మానసిక స్థైర్యం కోసం ఆస్తి కొంటారు, లేదా జీవితంలో చచ్చిపోయేలోపు సొంత ఇంట్లో అన్న బతకాలని చెప్పి సొంత ఇల్లు కొనుక్కుంటారు. ప్రభుత్వం డబ్బులు కట్టించుకుంటుంది 1% రిజిస్ట్రేషన్ ఛార్జెస్, కానీ రేపు డిస్ప్యూట్ వస్తే నాకేం సంబంధం లేదు, మీరు సావండి అని చెప్పంటుంది. అది తప్పు కదా. ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఈ ఆస్తి ఈడిదే అని చెప్పాలి కదా. చెప్పలేని ప్రభుత్వం ఎందుకు మరి రిజిస్ట్రేషన్ ప్రోత్సాహం, కష్టార్జితం ఆడేంటి, కొనుక్కునేది ఆడేంటి, గవర్నమెంట్ 1% ఛార్జ్ వసూలు చేయటం ఏంటి, నాకు బాధ్యత లేదు అంటాం ఏంటి. మా ఊళ్ళో చెప్పారు, రిజిస్టర్ ఆఫీసులు చెప్తారు, మీరు కోని సెంటర్ కొనుక్కుంటే మీరు తెచ్చుకున్న రిజిస్ట్రేషన్ చేస్తామండి, ఎవరిని అమ్మితే మీరు రాసుకుంటే కోని సెంటర్ తెచ్చుకుంటుంది. కోని సెంటర్ అమ్ముతూ ఏంటి, అటు కొంటే నువ్వు రాసుకోవడం అంటే. హైదరాబాద్లో చెప్పేవాళ్ళు పాత రోజుల్లో, చార్మినార్ అమ్మితే కూడా రిజిస్ట్రేషన్ చేస్తామని రిజిస్టార్లు అనేవాళ్ళు, రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు. ఎలా అంటే ఎంత ప్రభుత్వంలో ఒక శాఖ ఎంత బాధ్యతారాహిత్యంగా పనిచేస్తుంది, ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆలోచనతో ఆయన తగాదాలు ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి. సరిహద్దులు రాయి పీకేస్తే ఫరెవర్ ఎప్పటికీ మళ్ళీ ఆ రాయి కొలవాలంటే కంతకం రాయి దొరకాలి సర్వే వాడికి. అక్కడి నుంచి ఒక ఊరో 2 ఊర్ల నుంచో కొలుచుకుంటే ఇక్కడ దాకా వచ్చి పర్ఫెక్ట్గా సర్వే తెలిసినోడు వస్తే, నాకులాగా వానాకాలం చదివినోడు వస్తే సర్వేర్ వస్తే ఇక అవుతుంది. ఆడు ఎవడక పెడతాడు ఎక్కడ పెడతాడో తెలియదు. అందుకోసమే ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి అద్భుతమైనటువంటి సర్వే బౌండరీ ఫిక్సేషన్ గూగుల్ అంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్తో
జీపీఎస్తో గ్లోబల్ పొజిషన్ సిస్టమ్తో బౌండరీ ఫిక్స్ చేయాలి. రాళ్ళు పీక్కున్నా ఏం పీక్కున్నా మనం తీసుకొని జీపీఎస్ పెడితే ఎక్కడ బౌండరీని తెలిసిపోతుంది. సో దాంతో బౌండరీస్ ఫిక్స్ చేయాలి. డిస్ప్యూట్లు మెల్లగా తగ్గించాలి. గవర్నమెంట్ ఎస్ ఈ ఆస్తి పలానోడిది అని చెప్పగలిగేటువంటి దమ్ముగా తయారవ్వాలి గవర్నమెంట్. అలాగే ఆస్తి కొనుక్కుంటే రిజిస్టర్ ఆఫీస్లో లంచాలు ఇవ్వకూడదు, దాన్ని సచివాలయానికో పంచాయతీ ఆఫీస్కో మార్చాలి. అలాగే వెంటనే మళ్ళీ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఆస్తి కొనుక్కున్న తర్వాత కాగితాలు పుచ్చుకుని వీఆర్ఓల చుట్టూ అధికారుల చుట్టూ వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ బల కింద చేతులు పెట్టి తడిపి లేదా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి 10 సార్లు చెప్పించుకుని మ్యుటేషన్ జరగటం కాదు. ఆటోమేటిక్గా రిజిస్టర్ ఆఫీస్లోనే రిజిస్ట్రేషన్ అయిన క్షణాల్లో మ్యుటేషన్ అయిపోవాలి, ఆస్తి బదలాయింపు జరిగిపోవాలి. మరి మీరు ఇంత గొప్ప విధానం భూ సంస్కరణలు అని చెప్తున్నారు కదా, మరి పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మ వేసుకున్నాడని, లేదంటే కనుక ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి అందరు భూములు తీసేసుకుంటున్నారు చెప్తున్నా. ఇలాంటి ప్రచారాలు జరిగినాయి కదా. చెప్తున్నా సార్, అన్ని దానికోసం చెప్పుకొస్తాను. ఇంత గొప్పగా అంటే ఆలోచన చేస్తా సర్వే మొదలుపెట్టాడు, సర్వే చేస్తున్నాడు. రాళ్ళ మీద జగన్ బొమ్మ ఏంటన్నారు. ఆ రోజు నాలాంటోడు చెప్తాడు, చెప్పుంటాడు. ఆడ ఐఏఎస్ ఆఫీసరా మంత్రి ఎవడో ఒకటి అయ్యి ఉంటాడు. సార్ ఇది రికార్డు, ఇది అంటే భారతదేశంలోనే గొప్ప, ఇంతవరకు భారతదేశంలో ఎక్కడో కూడా ఈ సిస్టమ్ ఎక్కడా లేదు. నువ్వు మొదలు పెడుతున్నావు కాబట్టి చరిత్రలో నిలిచిపోతావు. ఆ రాయి మీద మీ పేరు ఉంటే తప్పేంటి సార్ అని ఎవడో అంటాడు. సహజంగా మనిషికి కీర్తికాంక్ష ఉంటుంది, మరీ ప్రత్యేకించి పాలకులకి విపరీతంగా కీర్తికాంక్ష ఉంటుంది. అది ఎవడన్నావని XYZ ఆ కీర్తికాంక్షలో ఒప్పుకుని ఉండొచ్చు. అది దాన్ని తప్పుగా చూపించిన పరిస్థితి. లేక పాస్పోర్ట్ అంటే ఒక వినూత్నమైనటువంటి సిస్టమ్ తీసుకొచ్చావు. అంటే తగాదాలు చంపేయమని, సివిల్ డిస్ప్యూట్లు చంపేయమనేటువంటి సిస్టమ్ తీసుకొస్తున్నారు ఆస్తులు కొనుక్కోవటంలో. లంచాలు లేనటువంటి రిజిస్ట్రేషన్ జరగాలి. కష్టార్జితం అనేది, రూపాయి అనేది, ఆస్తి అనేది, కొనుక్కునేది నువ్వు, అమ్మేదాడు, మధ్యలో రిజిస్టర్ ఆఫీసులో లంచాలు ఇవ్వటం ఏంటనేటువంటి దాన్ని ఆపాలనేటువంటి ఒక ఆలోచన. అలాగే తగులు ఎక్కడ జరుగుతున్నాయి, దాదాపుగా సివిల్ డిస్ప్యూట్స్, ఆస్తులకు సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ అన్నీ కూడా 80% అన్నీ కూడా సబ్ కోర్టులో ఉంటాయి. ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి కేసులు సాగుతూ ఉంటాయి. వారసులు అంటే తాత, తండ్రి, మనవడు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. దాన్ని ఏం చేశాడు, సబ్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ని ఆర్డీఓ ఆఫీస్ జ్యూరిస్డిక్షన్గా మార్పు చేద్దామని చట్టంలో పెట్టాడు. ఇంప్లిమెంట్ చేయాల, చట్టంలో పొందుపరిచాడు ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆర్డీఓ ఏం చేయాలి, ఒక స్టిపులేటెడ్ టైం 90 రోజుల్లోనో ఎంతో మొత్తం హీరింగ్ జరిపి రికార్డుల ఆధారంగా నువ్వు మొత్తం అనలైజ్ చేసుకుని మంచి తీర్పు ఇవ్వాలి. ఆర్డీఓ అకౌంటబుల్. దాంట్లో తీర్పు తప్పుగా ఇస్తే యాక్షన్ తీసుకుంటారు డిపార్ట్మెంట్. దాన్ని నెక్స్ట్ అప్పీలు జిల్లా కోర్టుకి వెళ్లకుండా జాయింట్ కలెక్టర్ దగ్గర అప్పీల్, జాయింట్ కలెక్టర్ దగ్గర అయిపోతే హైకోర్టుకి వెళ్ళాలి. అంటే లీగల్ డిస్ప్యూట్స్ను ఆస్తుల మీద చంపేయాలి, ప్రజలకి ఫాస్ట్గా న్యాయం జరగాలి, సత్వరం న్యాయం జరగాలి అనేటువంటి ఆలోచన పెట్టారు. వెంటనే నేను, చంద్రబాబు మాలాంటి వాళ్ళని చేసామంటే ఈనాడు రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు ప్లేటర్లందరినీ కూర్చోబెట్టి గిల్లాం. అరే మీకు అర్థం కావట్లేదు ప్లేటర్లారా, సబ్ కోర్టులో దావాలు చంపేస్తానంటున్నాడు, సబ్ కోర్టులో దావాలు చచ్చిపోతే ఎవడి నోట్లో ఎవడి బొచ్చులో రాయి పడతారా అని చెప్పి వెళ్ళి చెప్పాం. నేను, చంద్రబాబు నాయుడు, రామోజీరావు గారు మేము అందరం వెళ్ళి వెంటనే ప్లేటర్లకి అమ్మని జగన్ మంచి చేయడంతో పాటుగా సమాజానికి మంచి చేయడమే కాదు మన బొచ్చులో రాయి పడుతుందని చెప్పని ప్లేటర్లు మొత్తం పని కట్టుకుని గ్రామాన జగన్ మీ భూములు దబ్బేస్తాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్స్ వస్తుందని చాలామంది ప్లేటర్లు ఊరూరా తిరిగారు. అంటే నేను చెప్తాను, అంటే ఆయన మంచి చేద్దాం అనుకోండి, ప్లేటర్లకు అన్యాయం చేద్దామని ఆయన ఏమనుకోలే. ఇదే ప్లేటర్ ఆర్డీఓ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాదించవచ్చు, దాంట్లో ఉంది చట్టంలో. ఆర్డీఓ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ప్లేటర్ గారు వెళ్ళి సొంతంగా రైతు వెళ్ళొచ్చు, రైతు కాకపోతే కొనుక్కున్న హక్కుదారు వెళ్ళొచ్చు, లేదా ప్లేటర్ని ఎంపటేట్కి వెళ్ళొచ్చు. దాంట్లో ప్లేటర్లను తెచ్చుకుని వాదించుకున్నా తప్పు లేదు, ప్రొవిజన్ ఉంది దాంట్లో. కానీ ప్లేటర్లకు ఏమి ఎక్కించారు, ఆర్డీఓ ఆఫీస్ కేసుకి వెళ్తే 90 రోజుల్లో తీర్పు అయిపోద్ది, మీ దగ్గరికి ఇంకెవడు రాడు, సబ్ కోర్టు మూసేస్తారు. మరి అధికారులు వాళ్ళు ఈ విషయాన్ని అర్థమయ్యేలాగా చెప్పలేకపోయారా, ప్రచారాన్ని తిప్పుకోవట్లేకపోయారా? దానికోసం చెప్తున్నాను సార్. అతను పరుగు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సమాజంలో రెవల్యూషనరీ చేంజెస్ చేయటం కోసం, అంటే మార్చి చూపించడం కోసం. మన సమాజం ఎట్లా ఉంటుందంటే అండి, మహేష్ బాబు ఒక సినిమా తీశాడు, ఊరికే అంటున్నాను, ఆ సినిమాలో రెవల్యూషనరీగా స్కూల్స్ అట్లా ఇట్లా అని మార్చేసాడు అనుకోండి, ఓహో చప్పట్లు కొడుతున్నారు. ఇక్కడికి వస్తేనేమో మాకు 3 సార్లు అటెండెన్సా, ఫేస్ రికగ్నైజేషన్ యాప్, టాయిలెట్స్ బాగు చేసి
మేము టాయిలెట్ ఫోటో తీయాలా, ఎవరో ఆఫీసర్ పెడతారు. ఒకవేళ ఉంది, నువ్వు జగన్ గారిని రిప్రజెంట్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ రిప్రజెంట్ చేసుకోవచ్చు, మార్పులు చేర్పులు ఏమన్నా కావాలంటే. అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ ఛానల్స్ అన్నీ కలిసి ఎవరెవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేసే సెక్టార్లు ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రెవల్యూషనరీ థాట్స్ వల్ల, రెవల్యూషనరీ ఇంప్లిమెంటేషన్స్ వల్ల సమాజాన్ని బాగు చేద్దాం అనుకున్నప్పుడు అప్పటి వరకు లేని సిస్టమ్స్ తీసుకొచ్చాడనే దాంతో వీళ్ళందరినీ కూడా వాళ్ళ మెదడులో విషం ఎక్కించి ప్రజల్లో విష ప్రచారం, విషం ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అంటే నన్ను పాయిజన్, నేను ఒక 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలను. నా బ్రెయిన్లో విషపు చుక్క నాటారు, విషపు ఆలోచన నాటారు, నాలో అభద్రతా భావాన్ని తీసుకొచ్చారు, నాకు అవమానం జరుగుతున్నట్టుగా నా బుర్రలోకి ఎక్కించారు. నేను ఇక మొత్తం నేను టీచర్ని, నేను పంచాయతీ ఆఫీస్ కాడుకు లేదా స్కూల్ వెళ్ళేప్పుడు, స్కూల్ వదలంగానే భోజనం అయ్యాక కూర్చుని వచ్చిన అమ్మా నాన్నలకి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెడు చెప్పడం. లీడర్లు అందరూ ఊరు వెళ్ళి మీ పొలం ఎత్తేస్తాడని చెప్పడం. రిజిస్టర్ ఆఫీసులో వాళ్ళు కాగితాలు రాసే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వస్తే మీ ఆస్తులు ఎత్తేస్తాడని వాళ్ళు చెప్పడం. ఇట్లా వారు వీరం లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్స్ ఉంటారు. నందమూరి తారక రామారావు గారు కూడా, ఎవరైతే వాళ్ళ మా తాత, మా మామ, మా అన్నగారు ఎన్టీ రామారావు అని చెప్తున్నారే, వారు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ నిషేధం పెట్టినట్టు ఎన్టీ రామారావు గారు. మీకు గుర్తుండుంటే ఏంటి ఆలోచన సరళి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగస్తులు, డాక్టర్లు ప్రభుత్వంలోనే వైద్యం చేయాలి తప్పితే ప్రైవేటు లాభాపేక్షతో బయట చేయకూడదని కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదేం చేయలేదు. ఐఏఎస్ ఆఫీసర్లతో హ్యాండ్లింగ్ చేయటం, నెగోషియేట్ చేయటం వల్లే ఉద్యోగస్తులకి జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయింది, గ్యాప్ వచ్చింది తప్పితే. ఈ విషయం మీరు ఇంత ఓపెన్గా డేరింగ్గా చెప్తూ ఉన్నారు కదా, ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి కన్వే చేశారా? కన్వే చేశాను, కానీ ఆయన వైపు నుంచి ఎట్లాంటి రియాక్షన్స్ వచ్చేవి? ఏది అధికారంలో ఉండగా చెప్పారా? అధికారంలో ఉన్నప్పుడే చెప్పిన తర్వాత మీ ఇద్దరం మాట్లాడుకున్న తర్వాతే మాకు పొలిటికల్ నెగోషియేషన్స్ కమిటీని వేశారు. బొత్స సత్యనారాయణ గారిని, బొగ్గన్ని కన్సిడర్ చేశారు. కన్సిడర్ ఏం కాదు, మంచి చెప్తే ఎందుకు విన్నాడు ఆయన? మురుకుడు ఏంటండి, తెలివిగల చాలా షార్ప్.